చేసినట్టు వాళ్ళ చేయాల సార్ వాళ్ళ సభ పాడేసి దగ్గర సార్ నేను నన్ను నా పిల్లలు చెట్ల బాధ చేసి పెట్టు దేవుడా మాకు ఎవరు దిక్కు లేరు నాయనా ఉంటాడు నాయన నా దేవుడు కూడా వచ్చి సార్ నా మోని భూమి కొరకు అయితే వాళ్ళు ఇవ్వలేదు. ఇంకా మేము నా మోడు ఇవ్వలేదని ఒకసారి కొట్లాడిన మరసంగా ఇడిచి పెట్టుకున్నాం మేము. కానీ వాళ్ళు నా మోడిని పగబట్టుకుని ఉన్నారు సార్. ఎప్పుడు నా మోడు బాయికానే అనుకుంటున్నాడు. ఒక్కడే గొర్రెలు ఉన్నాయి మాకు. గొర్రెల కాడ వంతున్నాడు. నైట్కు పోయలేరు కానీ ఇంకా పొద్దుటీలో పోయింది సార్. ఇంటికి వచ్చిండు ముఖం కడుకుంటే చాలా అయిపోయింది సార్. పోయిండు గంట సేపటికి వెళ్ళాను సార్. మేము ఉరికే వరకు పానం పోయింది అంతవరకు. 15 మంది సార్ నా మూడు కొడు సార్. భూమి వాళ్ళ పేరు ఈశ్వర్ పేరు విన ఉంది సార్. వాళ్ళ నాగామ పేరు విన ఉంది. పొత్తుల భూమి సార్ అది. ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారు సార్ ఆ భూమి. మాకు కావాలని మేము అన్నాం. మాకు వచ్చిన కాడక మాకు మంచియమని చెప్పినాం. పంచేయలేదు సార్ వాళ్ళు. దానికన్నా గొడవ వచ్చింది సార్. మాకు చెయ్యమంటే చెయ్యమన్నారు భూమి. నాకు వచ్చే భాగం కాడక నాకు చేయనని మేము అడిగినాం సార్. ఇంకా అంత దానికే వాళ్ళు పగ పట్టుకొని ఉన్నారు సార్. మాకు తెలియకున్నది ఏం జరగలేదు సార్. ఈ భూమి కొరకే కొట్లాడినాం మేము. ఆ భూమి ఎకరం ఉంటుంది సార్. ఎకరన్నర ఉండొచ్చు ఆ బాయి మొత్తం అన్ని కలిపి. ఇంకా మా భూమి మాకు పంచామని అడిగింది సార్. నా మౌడు మాట పడడు. నారాజు కిరణ్ మా చిన్నమ్మ కొడుకులు మనవడు. 2 కొడుకులు మనవడు. ఇంకా వాళ్ళ తరపు నుంచి వేరే వాళ్ళని తోలుకొచ్చింది సార్. 15 మందిని తోలుకొచ్చిండ్రు. నా మౌడు ఒక్కడు ఉన్నారు సార్. బాయి కాడ ఎవరు లేకున్నారు. ఇంటికి వచ్చి చాలా అయిపోయింది. అంతే గంట సేపాలనే పానం పోయింది సార్. నా మోగుంది నా మోని పానం పోయినట్టు వాళ్ళ పానం పోయింది సార్. వాళ్ళ సార్ నా మోడు పోయింది. నా పేరు నరేష్ అండి. పొలం దగ్గరికి గొర్రెలు ఆపుకొని ఒక్కడే ఉంటాడు. అయితే ఇంతకుముందు భూమి తర్వాత కొద్దిగా ఉన్నది. అయితే ఇంత ఏమైనా అందులోనే మళ్ళీ భార్య అది ఇది అని వాళ్ళంతా వాళ్ళే ఉసగొలుపుకొని వచ్చేసి బాయికాడ కార్ల వాళ్ళ బామ్మర్దులు 9 మంది అంట. అంటే 2 బామ్మర్దులు ఇంకా వేరే వాళ్ళు ఒక 9 మందిని దొరికొచ్చారు. అడ్డగొయ్యి ఎక్కడ పడితే అక్కడ కొట్టేసారు. కొట్టేసిన తర్వాత ఇక్కడ నాగరాజు మా కిరణ్ మన్నెంకొండ అనే వ్యక్తులు వీళ్ళు వెళ్ళేసి ఇప్పుడు నాగరాజు గారు కిరణ్ అనేటోడు ఎక్కువ కొట్టేసినాకనే అతను చనిపోయాడు. ఇంతకు వాళ్ళు 5 మంది 8 మంది కొట్టినప్పుడు కొద్దిగా లేచి నిలబడి కొద్దిగా వాటర్ తాగినాడు. వీడు కిరణ్ గాడు వీడు నాగరాజు గాడు వెళ్ళినాకనే అతను గొంతు పైన కాలు పెట్టేసి ఈ ఛాతి పైన ఎగిరి దుంకిడు కిరణ్ అనేటోడు. అంతలోపే చనిపోయింది సార్. అదే భూమి తగాద ఒకటి ఉంది. అదే వాళ్ళ ఏమంటారు వాళ్ళ పిన్ని అది ఇది అని చెప్తున్నారు. కానీ ఏది లేదు అనుమానంతో. అదే చేసింది ఏం లేదు, చూసింది ఏం లేదు, ఓన్లీ అనుమానంతోనే ఉంటుంది. నాకు 2 ఎకరాలు ఉంటుంది. అది ఎంత 30 ఎకరాల భూమి కోసం కొట్లాటది. బల్బా దినాల నుంచి ఉంది ఇది కొట్లాట. ఇది అనుమానంతో ఉన్నది. 4 రోజులు 5 రోజులు అవుతుంది. భార్య అనుమానంతో. పాలేళ్ళు అన్న సొంతం పాలేళ్ళే. ఈ అన్నదమ్ముల కొడుకులే. పోలీస్ స్టేషన్లో అదైతే తెలియదు అన్న. పోలీస్ స్టేషన్లో 8:30-9 అయిందన్న. ఇది నా పేరు నరేష్. మా అమ్మ మేనమామ కావాలి. 2 పిల్లలు అన్న. ఒక పాప ఒక బాబు.